నమస్కారం. వెల్కమ్ టు నవలా హృదయం. ఈరోజు కథ వసంత శిశిరం. రచించిన వారు శ్రీమతి నవీన గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథలోకి వెళ్ళిపోదాం. మీటింగ్ పేరుతో శిశిరని రూమ్కి పిలిపించి ఆమె తాగిన జ్యూస్లో మత్తుమందు కలిపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడతాడు దినేష్. అతని నుంచి తనను తాను రక్షించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంది శిశిర. స్టాల్ దగ్గరికి వచ్చిన వసంత్ ఇంకా అతని కంపెనీ ఎంప్లాయీస్కి ప్రజెంటేషన్ ఇస్తుంది ఉమ. వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేక శిశిర గురించి చెప్తుంది. ఉమ ద్వారా దినేష్ శిశిరని ట్రాప్ చేశాడని అర్థమైన వసంత్ వాళ్ళు టైంకి రూమ్కి చేరుకొని ఆమెను కాపాడారు. శిశిరని రూమ్లో పడుకోబెడుతుంది ఉమ. కోపంగా బయటకు వచ్చి తన స్నేహితురాలికి ఈ గతి పట్టించినందుకు దినేష్ని చావబాదుతుంది. అప్పటికే వసంత్ కొట్టిన దెబ్బలకి దినేష్ ఒంట్లో ఏ పార్టు పనిచేయడం లేదు. దానివల్ల అతను ప్రతిఘటించలేకపోయాడు. విసురుగా రూమ్లోకి వెళ్ళబోయిన ఉమ ఆగి వెనక్కి తిరిగి మొహమాటంగా వసంత్ దగ్గరకు వచ్చి నిలబడింది. గంభీరంగా దినేష్నే చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వసంత్ ఆమె రావడం గమనించి ఆమె వైపు చూశాడు. మొహమాటంగానే మీరేం అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ కావాలి అని బెరకుగా అంటుంది ఉమ. ఏంటి అన్నట్లు సైగ చేసిన వసంత్తో అది డాక్టర్ని పిలుస్తారా? నాకు నా ఫ్రెండ్ గురించి భయంగా ఉంది. తనకు బాగా గాయాలైనట్లున్నాయి అని చెప్తుంది. షీఈ్ ఆన్ ద వే, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని కొంచెం గాంభీర్యాన్ని తగ్గించి సున్నితంగా ఉమ్మతో చెప్పి డాక్టర్ వచ్చాడో లేదో చూడు అన్నట్లుగా కిషోర్కి సైగ చేశాడు వసంత్. వెంటనే కిషోర్ అక్కడి నుంచి బయటకు వెళ్ళి హోటల్ ఎంట్రన్స్ దగ్గర కనబడిన డాక్టర్ని చూసి ఎదురు వెళ్ళాడు. మెల్లిగా నాజుకుగా నడుచుకుంటూ వస్తున్న డాక్టర్ మల్లికను చూసి మనసులోనే ఓరి దేవుడా అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఇంత స్లోగా వస్తున్నారు, ఓ పక్క పేషెంట్కి బ్లీడింగ్ అవుతుంటే ఇలా చీమనడక నడుస్తున్నారు, త్వరగా రండి అంటూ ఆమెను హడావిడి చేసి త్వరగా రూమ్కి తీసుకొచ్చాడు. అప్పటికి ఫోన్ రావడం వల్ల హాల్లోనే ఒక కార్నర్లో నిలబడి సీరియస్గా మాట్లాడుతుండటంతో డాక్టర్ వచ్చిన విషయం వసంత్ చూసుకోలేదు. కిషోర్ డాక్టర్ మల్లికని తీసుకొని శిశిర ఉన్న రూమ్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు. అప్పటికి అక్కడ ఉమ శిశిర పక్కనే కూర్చొని ఆమె చేతిలోని కత్తిగాయాలను చూస్తూ మౌనంగా హృదయ విదారకంగా బాధపడుతోంది. కిషోర్ వాళ్ళు రూమ్లోకి రావడంతో తన చెంపలపై ఉన్న కన్నీటిని తుడుచుకొని డాక్టర్ శిశిరకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఉమ పక్కకు వెళ్ళిపోయింది. శిశిర కండిషన్ని అప్పటికే కిషోర్ వివరించడంతో ఆమెను పరిశీలించిన డాక్టర్ దినేష్ ఇచ్చిన డ్రగ్ వల్ల ఆమె అలా నిద్రపోతుంది, డ్రగ్ ప్రభావం తగ్గాక నార్మల్ అయిపోతుంది అని చెప్పి శిశిర శరీరంపై అయిన గాయాలను చూసి క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చింది. కావలసిన మెడిసిన్స్ని రాసి ప్రిస్క్రిప్షన్ కిషోర్ చేతికి అందిస్తూ బ్లీడింగ్ వల్ల కొంత రక్తం పోయింది, కొద్ది రోజులు జాగ్రత్తగా మెడిసిన్ తీసుకొని డైట్ ఫాలో అయితే త్వరగా రికవర్ అయిపోతుంది, ప్రస్తుతానికి మాత్రం కొన్ని రోజులు నీరసంగా ఉంటుంది, కానీ భయపడాల్సిన పని లేదు అని చెప్పి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కిషోర్ కూడా ఆమె వెంటే డోర్ వైపుగా అడుగులు వేశాడు. అయితే ఉమ ఒక కార్నర్లో నిలబడి బాధపడటం గమనించినప్పటికీ ఇంతకుముందు అతను తిన్న చెంపదెబ్బ గుర్తొచ్చి భయంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్ళిపోయాడు. హాల్లోకి వచ్చిన మల్లిక వసంత్ కోసం చూడగా అతను స్టిల్ ఫోన్ మాట్లాడుతూ కోపంగా అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఆమె వెనుకే వచ్చిన కిషోర్ మల్లికకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. లంచ్కి వెళ్ళి తిరిగి స్టాల్ దగ్గరకు వచ్చిన మధు, వీణలు ఎవరూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల వారి కోసం వెతికినప్పటికీ కనబడకపోయేసరికి మధు విసుగ్గా ఏదో మంచి రెస్టారెంట్కి తినడానికి వెళ్ళుంటారు, మనతో రావడం ఇష్టం లేక మనం వెళ్ళగానే నెమ్మదిగా చెక్కేశారు అని ఈర్ష్యగా అంది. అలా ఏం ఉండదు ఉమా, బహుశా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళి ఉంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళేమీ కాదు, అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పింది వీణ. దానికి కోపంగా తన ప్లాన్ అందరికీ నచ్చింది అని ఉదయం నుంచి పొగుడుతున్నారు కదా, బాగా గర్వం పెరిగిపోయింది ఆ శిశిరకి, నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవడానికే వెళ్ళారు అని అక్కసుగా అక్కడే ఉన్న కుర్చీలో చతికిలబడింది మధు. ఆమె అంతలా చెప్తున్నా వీణకు మనసులో మాత్రం తినడానికి వెళ్ళేవారైతే ఖచ్చితంగా మనల్ని కూడా తీసుకుని వెళ్ళేవారు, అయినా అలా వెళ్ళేవారు ఫోన్స్, ల్యాప్టాప్ ఇలా అన్ని వస్తువులు ఇక్కడే వదిలేసి వెళ్లేంత బాధ్యత లేకుండా
వారు ప్రవర్తించరు. ఉదయం నుంచి శిశిరకు వస్తున్న మంచి పేరును చూసి మధు మనసులో ఈర్ష్య ఫీల్ అవుతోంది. అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. అప్పటికే సాయంత్రం కావడంతో చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ ఎంతసేపటికి శిశిర ఉమలు రాకపోవడంతో వీణకి మనసులో భయం మొదలైంది. వారు ఎక్కడైనా కనబడతారా అన్నట్లు ఆ హాల్ మొత్తం తిరిగి వచ్చింది. టెన్షన్ పడుతున్న వీణని చూసి విసుగ్గా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ము. ఎంత ముఖ్యమైన పని మీద వెళ్ళినా ఈ టైం వరకు ఎవరైనా తిరిగి రాకుండా ఉంటారా? ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కాబట్టే ఇంతసేపు అయినా ఎంజాయ్మెంట్లో పడి టైం తెలియకుండా ఇంకా తిరిగి రాలేదు. చూస్తుండు, నేను చెప్పిందే నిజమవుతుంది అంటుంది మధు. అయితే ఆ మాటలకు వీణకు మనసులో ఏమో ఒకవేళ వెళ్ళారేమో అని సందేహం కలిగినప్పటికీ అందుకు పూర్తిగా అంగీకరించలేకపోయింది. ఏం చెయ్యలేక వాళ్ల కోసం ఆ స్టాల్ దగ్గరే ఎదురు చూస్తూ ఉండిపోయింది. మెడిసిన్ తీసుకొని వచ్చిన కిషోర్కి హాల్లో సోఫాలో కూర్చొని సీరియస్గా ఫోన్ చూస్తున్న వసంత్ కనబడతాడు. రూమ్లోకి వచ్చిన కిషోర్ని చూసిన వసంత్, డాక్టర్ వచ్చారా అని అడగగా డాక్టర్ రావడం, ట్రీట్మెంట్ చేయడం తదితర విషయాలన్నీ వివరిస్తాడు కిషోర్. ఓకే అన్నట్లు తల ఊపిన వసంత్తో మళ్ళీ తనే మాట్లాడుతూ, నాకెందుకో ఇది కేవలం దినేష్ ప్లాన్ మాత్రమే కాదు అనిపిస్తుంది. దీని వెనుక ఎవరో ఉన్నారు అని నా అనుమానం. నీకేమనిపిస్తుంది అని సాలోచనగా అంటాడు కిషోర్. ఆ మాటలకు అవును అన్నట్లు తల ఊపి, అది ఎవరో నీకు బాగా తెలుసు, డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయి, ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో నేను చెప్తాను అని కోపంగా గాంభీర్యమైన గొంతుతో చెప్పాడు. ఇంతలో కిషోర్ చేతిలో ఉన్న ప్యాకేజీని చూసిన వసంత్, నీ చేతిలో ఏంటి అని అడగగా డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ ఇచ్చి వస్తాను అని సోఫాలోంచి లేచాడు కిషోర్. వెయిట్, నేను కూడా వస్తాను అని చెప్పి ఇద్దరూ కలిసి ఉమవాళ్లు ఉన్న రూమ్ వైపు అడుగులు వేశారు. గదిలో కట్టుకట్టిన శిశిర చేతులను నిమురుతూ బాధగా ఆమె వంక చూస్తూ కూర్చున్న ఉమ గది ద్వారం వద్ద వచ్చిన అలికిడికి అటు తిరిగి చూసింది. అప్పటికే గదిలోకి వచ్చిన వసంత్ కిషోర్లని చూసి లేచి నిలబడింది. కిషోర్ తాను తెచ్చిన మెడిసిన్ని ఉమ చేతికి అందిస్తూ వాటిని ఎలా వాడాలి అని ప్రతిదీ వివరంగా చెప్పాడు. ఈలోపు వసంత్ మంచంపై మత్తుగా నిద్రపోతున్న శిశిరను గమనించాడు. పవర్ఫుల్ అయిన మత్తుమందు ఇచ్చినప్పటికీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని గట్టి సంకల్పంతో దినేష్ని ఎదిరించి పోరాడి బాగా అలసిపోయింది శిశిర. ఆ అలసట అంతా ఆమెను చూస్తున్న వసంత్కి ఆమె ముఖంలో కనబడుతుంది. జుట్టు చెదిరిపోయింది. అతని మనసులో ఏదో బాధ తొంగి చూసింది. అలా చూస్తున్న అతని చూపు ఆమె చేతులకు కట్టిన కట్లపై పడింది. మళ్లీ జరిగిన సంఘటన గుర్తు చేసుకున్న వసంత్కి ఆ గాయాలు ఆమెకు ఎలా అయ్యాయో తెలిసి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. నిజానికి ఆ గాయాలు ఆమెకు దినేష్ చేయలేదు. క్రమంగా మత్తు ప్రభావం వల్ల స్పృహ కోల్పోతుంటే తనను తాను కాపాడుకోవడం కోసం నిద్రపోకుండా ఉండాలి అని నిర్ణయించుకున్న శిశిర తన కళ్ళు మూసుకుపోతూ కంట్రోల్ కోల్పోతున్నాను అని గ్రహించిన ప్రతిసారి కత్తితో ఆమె చేతిని ఆమె గాయపరుచుకుంది. గాయం వల్ల కలిగిన నొప్పి ఆమెను కొంతసేపు మత్తు ప్రభావం నుంచి తప్పించుకునేలా చేసింది. అందువల్ల అలా చేసిన ఆమె ఆఖరిగా ఉమతో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న తర్వాత మాత్రమే నిద్రలోకి జారుకుంది. ఇదంతా అర్థమైన వసంత్ ఇంత చిన్న వయసులోనే ఆమెకు గల పట్టుదల, సంకల్పం ఎంత బలంగా ఉన్నాయో గ్రహించి ఆశ్చర్యపోయాడు. అంతటి దీనస్థితిలోనూ తనను తాను రక్షించుకోవడంతో పాటు తన స్నేహితురాలిని కూడా కాపాడాలి అని ఆమె చేసిన ప్రయత్నానికి ఆమెను మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఉమకి ధైర్యం చెప్పి తమకు కావలసినవన్నీ తామే చూసుకుంటాం అని చెప్పి అక్కడి నుంచి బయటికి కదిలారు. స్టాల్ దగ్గర వెయిట్ చేస్తున్న మధు, వీణల దగ్గరికి స్టాఫ్ వచ్చి ఎలాగో ఈవెంట్ టైం అయిపోవడంతో ప్యాక్ చేసుకుని తమతో రమ్మని చెప్పి ఒక గది చూపించి వాళ్లకు ఏది కావాలన్నా రిసెప్షన్కి కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రూమ్ని చూసిన మధు, వీణలకు కళ్ళు మెరిశాయి. గదంతా అందమైన ఇంటీరియర్తో పాటు ఎక్స్పెన్సివ్ అయిన అలంకరణ వస్తువులతో చాలా అద్భుతంగా ఉంది. దీనంతటికీ కారణం బహుశా శిశిర బిజినెస్ డీల్ ఓకే అయ్యుంటుంది అని వారు అనుకున్నారు. అందువల్లే తను ఇంకా మీటింగ్లో ఉండి ఉండొచ్చు అని, తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్కి ఇంత మంచి అకామిడేషన్ ఇచ్చింది అని కూడా అనుకున్నారు. అలా ఆ రోజు నైట్ వారు ఆ హోటల్లోనే స్టే చేశారు. వచ్చిన
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ పెట్టుకొని మధు వీణలు తిని ఎంజాయ్ చేస్తుంటే మరో ప్రక్క ఉమ ఇంకా నిద్రలోనే ఉన్న శిశిరకు సమయానికి మందులు వేస్తూ జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇదిలా ఉంటే అదే హోటల్లో కాల్ మాట్లాడుతూ ఈవెంట్ జరిగిన హాల్ బయట తిరుగుతున్న వసంత్కు ఎవరో ఇద్దరు వర్కర్స్ చిన్నగా రహస్యంగా ఏదో మాట్లాడుకోవడం వినబడుతుంది. ఒక వర్కర్ తన చేతిలో ఉన్న ఏదో వస్తువుని చూపించి తనకది హాల్ ఊడుస్తున్నప్పుడు దొరికింది అని, అయితే అది మంచిదో పిచ్చిదో అర్థం కావట్లేదని అడుగుతుండగా రెండవ వర్కర్ అది చూడడానికి వెండిలా ఉంది అని, అయితే అది పిచ్చిదయ్యే అవకాశం కూడా ఉందని వివరిస్తుండగా వసంత్ వారి వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. అకస్మాత్తుగా వచ్చి నిలబడిన వసంత్ని చూసిన వారు భయపడుతూనే నమస్తే అన్నారు. వారి భయాన్ని గమనించిన వసంత్, ఎందుకు భయపడుతున్నారు? మీరేదైనా తప్పు చేశారా అని గంభీరమైన స్వరంతో అడగడంతో భయపడిన మొదటి వర్కర్ తడబడుతూ, అదేం లేదు సార్, ఇందాక హాల్ ఊడుస్తున్నప్పుడు నాకు ఇది దొరికింది. చాలాసేపటి నుంచి చూశాం కానీ ఎవరూ రాలేదు, అందుకే ఈ విషయం గురించి తనతో మాట్లాడుతున్నాను అంటూ తన చేతిలోని వస్తువుని వసంత్కి చూపిస్తుంది. ఆ వస్తువుని చూసిన వసంత్ ఆశ్చర్యపోతూ ఆమె చేతిలోని వస్తువుని తీసుకొని తీక్షణంగా పరిశీలించాడు. ఇంతలో ఆ వర్కర్స్ ఇద్దరూ భయపడుతూ, ఇంక మేం వెళ్తాం సార్, ఇక్కడే ఉంటే మేనేజర్ అరుస్తారు అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వసంత్ మాత్రం ఆ వస్తువుని తన చేతితో తడుముతూ తేరిపారా చూస్తూ ఉన్నాడు. చివరిగా ఒక అంచనాకు రావడంతో అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ వస్తువుని తన షర్ట్ జేబులో పెట్టుకుని తన జేబుని తడుముకుంటూ ఉండిపోయాడు. అలా ఒకరోజు గడిచాక శిశిరకి మెలకువ వచ్చింది. ఉమ జరిగిన విషయం అంతా చెప్పటంతో అంతా తెలుసుకుంటుంది. ఇంకా మనం తిరిగి వెళ్ళిపోదాం, నాకిక్కడ ఉండాలని లేదు అని మాందోళంగా అన్న శిశిర మాటలకు సరే అని తల ఊపిన ఉమ వెంటనే మధు వీణలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే అప్పటికే శిశిరకు యాక్సిడెంట్ వల్ల ఆరోగ్యం పాడైంది అని ఉమ మధు వాళ్లకు చెప్పింది. వారు కూడా అది నమ్మేశారు. ఈ సంఘటన గురించిన ప్రతి విషయాన్ని వసంత్ వాళ్ళు గోప్యంగా ఉంచటంతో ఇంకెవరూ కూడా ఆ మాట బయటకు రానివ్వలేదు. అలా వారంతా కలిసి హోటల్ చెక్అవుట్ చేసి బయట క్యాబ్ కోసం వెయిట్ చేయసాగారు. అంత మంచి స్టేని వదిలి రావాలి అని అనిపించలేదు మధుకి. అయితే తప్పక ఫేస్ డల్గా పెట్టుకొని వచ్చింది. ఇంతలో వాష్రూమ్లోకి వెళ్ళేసి వస్తాను అంటూ వీణ హోటల్లోకి వెళ్ళింది. ఆమె వెంటే లోపలికి వెళ్ళింది మధు. ఆ రెస్ట్ రూమ్ బయట కొంతమంది స్టాఫ్ మాట్లాడుకుంటున్న మాటలు విని ఆశ్చర్యపోయింది. ఇంకా తెలుసుకోవాలని వారికి తెలియకుండా వారి మాటలను వినసాగింది మధు. వింటూనే ఆ విషయాలు తెలిసి నోరు తెరుచుకొని ఉండిపోయింది. ఇంతలో రెస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వీణ కదపడంతో ఈ లోకంలోకి వచ్చింది. ఏం జరిగింది అని అయోమయంగా అడిగింది వీణ. అసలు ఆ స్టాఫ్ ఏం మాట్లాడుకున్నారు? మధు వీణకి ఆ విషయం గురించి చెప్తుందా? వసంత్కి దొరికిన వస్తువు ఏంటి? అతను ఎందుకు దాన్ని అపురూపంగా చూస్తున్నాడు? శిశిరకి జరిగింది మధు వీణలకు తెలుస్తుందా? తెలిస్తే ఏమవుతుంది? ఈ సంఘటన శిశిర జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రాబోయే ఎపిసోడ్స్ మీరు వినాల్సిందే. అందుకోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా రాబోయే ఎపిసోడ్స్ని తప్పకుండా వినగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. మీ నవలా హృదయం టీమ్.